తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. మోంతా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందిన బాధితులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తా ఉన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 649 కుటుంబాలను ప్రభుత్వం ముందస్తుగానే గుర్తించి వారందరినీ కూడా తుఫాను వల్ల ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించింది. వారందరికీ కూడా ఈరోజు ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, అట్లాగే నిత్యావసర సరుకులను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేస్తా ఉన్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగంతో కలిసి తెనాలి పట్టణ పరిధిలో, అట్లాగే రూరల్ పరిధిలో, అట్లాగే కొల్లిపర మండలంలో కూడా 649 కుటుంబాలకు మొత్తం ఆ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తుఫాను కారణంగా ప్రభుత్వం ఎంతో అలర్ట్ అయింది, అధికారులు మీ దగ్గరకు వచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరిన సమయంలో చాలా మంది కూడా రాకుండా మండుపట్టు పట్టారు. ఈ రోజున కూడా వచ్చినట్లయితే వారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు కోరారు. ఈ రోజు వచ్చినట్లయితే వారందరికీ కూడా సరుకులు, ఆర్థిక సాయం కూడా అందేది, వారికి ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అసలు ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. మోంతా తుఫాన్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే సమాచారం అందిందో మనకి 4 రోజుల ముందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మనందరం పొరపాటు చేయకుండా ఉండాలి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. ప్రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చిన్న రిలీఫ్ క్యాంప్లో ఏర్పాటు చేసి ముందుకు వచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 660 మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు 260 మందిని మనం ఈ శిబిరాలకి తీసుకురాగలిగాం. కొంతమందికి గతంలో మీకున్న అలవాట్ల మేరకు ఇంకా వర్షం కురవడం లేదు, లేకపోతే గాలి రాలేదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే వర్షం, అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదొకలాగా లేవు, చాలా సడన్గా తీవ్రంగా వస్తున్నాయి. 100 కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి, పూరి గుడిసెలు కానివ్వండి, వీటన్నిటికీ నష్టం జరిగే ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి భవిష్యత్తులో అయినా సరే ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు, పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి, భోజనం ఏర్పాట్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి, అన్నిటిని గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని మేము చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాకండి. ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతుడి దయ వల్ల మనకి ఎక్కువ కలగలేదు, కానీ మనం ఇది నేర్చుకుని భవిష్యత్తులో కూడా ఇటువంటిది రాకుండా ఉండాలనే ఆలోచనతో మీరు చేయాలి. మీ అందరికీ బాగా గుర్తు, ఈ కాలనీలో నేను 2004 నుంచి శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏ విధంగా మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో. ఇదివరకు ఎట్లా ఉండేది, ఇక్కడ ఒక చిన్న వర్షం పడినా కూడా మీరందరూ కూడా బురదల్లోనూ నీళ్ళలోనూ నివసించే పరిస్థితి, అన్ని పూరు గుడిసెలు ఉండేవి. కానీ ఆ మార్పు వచ్చింది, మనకి సమాజంలో మార్పు తీసుకురాగలిగామంటే మీ అందరి సహకారంతో. ఇప్పుడే చైర్పర్సన్ గారు అన్నట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయడం లేదు. మున్సిపాలిటీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మనం అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా సిమెంట్ రోడ్లతో పాటు సైడ్ కాలువలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు కొంతమంది గృహాల గురించి అడిగారు. ఎవరైతే గృహాలు కట్టుకుంటామనే భావన మీకు ఉందో మీ సొంత స్థలంలో, దయచేసి ఒక 2 నెలలు మీరు కొంచెం వెయిట్ చేయండి. మేము దాని గురించి లోతుగా విశ్లేషించి ప్రభుత్వం అందించే నిధులు మీకు ఉపయోగపడే విధంగా మేము చక్కటి కార్యక్రమం చేస్తాం.
తొందరపడి మీరు మొదలు పెట్టుకుని తర్వాత బిల్లులు రాలేదనే భావన తెచ్చుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే మీకు పొరపాటు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి విపత్తు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మన జిల్లాలో 4553 మందిని మనం గుర్తించాం. ఈ 4553 మంది ఎవరు అంటే ఎవరైతే ఈ కేంద్రాలకు వచ్చి నివసించారో ఈ 4 రోజులు వాళ్ళ వరకు గుర్తించాం. వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అందులో మత్స్యకారులు ఉన్నా లేదా మీకు మన చేనేత కార్మికులు ఉన్నా వాళ్ళకి 50 కిలోల బియ్యం వరకు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే కొంతమంది పాపం సహజంగా మీకున్న పేదరికంతో మీకున్న ఇబ్బందులతోటి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మీరు కొంచెం ఆవేదనతోటి కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చాం ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంటింటికి మేము ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని పంపించి ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా 2000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు తీసుకొచ్చాం. ఎవరైతే ఇంటి దగ్గరే ఉన్నారో దివ్యాంగులు, ఎవరికైతే సహాయం కావాలో ఇంటి దగ్గరే మంచం మీద ఉండిపోయిన వాళ్ళకి 15,000 రూపాయల వరకు ఇస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సదరం సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా మీరు ఒక ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. అంతేగాని మీరు 10 సార్లు తిరిగాం, 10 సార్లు కాగితాలు పెట్టుకున్నాం అనే భావన మీరు ఎక్కడ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఏ కాగితం ఇవ్వవసరం లేదు. అన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది వాళ్ళ ఫోన్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనకి కొత్తగా పెన్షన్లు వస్తున్నాయో, ఎప్పుడైతే ఎవరైతే పాపం చనిపోయారో వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా మనం ఇచ్చేటట్టు ఒక వెసులుబాటు ప్రభుత్వం నుంచి కల్పించి పెన్షన్లు అన్ని కూడా అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి నెల 2700 కోట్ల రూపాయలు మన పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 2700 కోట్ల రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. ఇంత భారీ కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఖచ్చితంగా 1వ తారీఖున ఉదయమే 6ంటికి మొదలుపెట్టి మన సిబ్బంది అంతా కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం మనం చేపట్టింది మీ అందరికీ కూడా కొంతవరకు సహాయం అందించడానికి. ఆ సహాయం ఏంటంటే మీకు అనేక సందర్భాల్లో మీకు చెప్తానే వచ్చాం. ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని తపనతో ప్రభుత్వం పనిచేస్తోంది. మీ అందరికీ కూడా తెలుసు సైక్లోన్ మాంతా వలన మన గుంటూరు జిల్లాలో ఎటువంటి ప్రభావం వచ్చింది అని. గడిచిన ఒక 4-5 డేస్ నుంచి అంటే ఎక్కువ వర్షం పడతో పాటు ఎక్కువ గాలి కూడా వచ్చింది. దాని వలన మన గుంటూరు జిల్లాలో ఒక 25,000 హెక్టార్స్ అగ్రికల్చరల్ క్రాప్ డ్యామేజ్ కూడా జరిగి ఉంది అని ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా జిల్లా యంత్రాంగంలో నుంచి అందరూ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ దాకా అందరూ ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్ లో ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సైక్లోన్ ని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ యాక్టివిటీస్ లో భాగంగా మనకున్న ముఖ్య యాక్టివిటీస్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన రిలీఫ్ సెంటర్స్ కు వచ్చిన వరద బాధితులు అందరికీ కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ తో పాటు 3,000 ప్రతి
కుటుంబానికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయడం జరిగింది. దాన్ని కూడా వెంటనే సమర్థవంతంగా ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన మినిస్టర్ సార్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటూ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పాస్ ద్వారా అందరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో చూస్తే ఒక 153 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశాము. దాంట్లో 9451 ప్రజలు వచ్చారు. సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు 4553 ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము. అందరికి కూడా ఈ రోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్ దాంట్లో రైసు, రెడ్ గ్రాము, ఆయిల్, షుగర్, అదేవిధంగా అక్కడ 1 kg ఆనియన్, పొటాటో ఇవి అన్ని కూడా వారికి ఇచ్చి 3000 కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా. సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం. ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు, అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా ఆర్థిక నష్టం, ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది. ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకోబోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా 2 రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే పని చేస్తున్నాము. దాంతో పాటు ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ యాక్టివిటీస్ లో భాగంగా త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ శానిటేషన్ మీద ఫోకస్ చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా ట్రీస్ కానీ పవర్ సప్లైని త్వరలోనే రెస్టోర్ చేసి ఇప్పటిదాకానే అన్ని కూడా పవర్ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. ట్రీస్ అవి అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఆనరబుల్ సీఎం సార్ రివ్యూస్ అండ్ ఆల్సో కలెక్టర్ మ్యామ్ డైరెక్షన్స్తో ఈరోజు మనం ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వెరీ మినిమల్ ప్రాపర్టీ డ్యామేజెస్తో అండ్ అలానే వెరీ మినిమల్ యానిమల్ లాస్తో మొత్తం సైక్లోన్ని కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. సాటర్డే నుంచే మనకి ఎక్కడ ఎంతమంది సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో కచ్చా హౌసెస్లో ఉన్నారో, టెంట్స్లో ఉన్నారో అవన్నీ ఎన్యూమరేట్ చేశాము. అలాగే వాగులు ఎంత ఉన్నాయి, వాగులు కెనాల్స్ పక్కన ఎంతమంది టెంట్లలో ఉన్నారు, వాళ్ళని షిఫ్ట్ చేసుకోవాలని ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఏవైతే మనకి కల్వర్ట్స్ కానీ, కాజ్వేస్ కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కానీ డ్యామేజ్ స్టేజ్లో ఉన్నాయో, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో కానీ, ఈ సంవత్సరం ఆగస్ట్లో పడిన రెయిన్స్ వల్ల ఏవైతే కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయో వాటిపైన కూడా శ్రద్ధ పెట్టి ఆల్టర్నేట్ రూట్స్ ఫర్ ట్రాఫిక్ డైవర్షన్ని కూడా అలా ఐడెంటిఫై చేశాము. అలాగే ఆల్రెడీ వీక్గా ఉన్న చెట్లని కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ని కానీ స్ట్రెంథెన్ చేసి లేకపోతే వాటిని రిమూవ్ చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందే ప్రణాళిక వేసుకున్నాం. సో ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ వారి యొక్క అవేర్ ప్లాట్ఫామ్లో మనం ట్రాక్ చేసుకుంటూ సైక్లోన్ ల్యాండ్ఫాల్ ఎంత దూరంలో ఉందని, అలాగే ఈ విండ్ స్పీడ్ కానీ, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ ఎలా ఉంటుందో ముందే కూడా బాగా ఐడెంటిఫై